కృష్ణా నదికి వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలకు స్థానిక పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాళెం పలు ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. వరద ఉధృతి గంట గంటకు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులకు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత 2 రోజులుగా కృష్ణానది వరద ఉధృతి క్రమేణా పెరుగుతోందని, తద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల్లో పంట పొలాలు ముంపుకు గురయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇంతకు ముందు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తగిన రక్షణ చర్యలు ఆనాడు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా నదికి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు చెప్పారు. ప్రజలకు వైసీపీ నాయకులు అందుబాటులో ఉండాలని, అలాగే ప్రభుత్వం కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని వెంట బొమ్మూరు శ్రీనివాసరెడ్డి స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు కృష్ణా రివర్కి ఫ్లడ్ రావటం, కృష్ణా రివర్కి ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో మరి ముఖ్యంగా ఈ కృష్ణా పరివాహ ప్రాంతం మొత్తం, ముఖ్యంగా మన ప్రాంతంలో కొల్లిపర మండలంలో అనేక గ్రామాలు, బొమ్మవారిపాలెం కానీ, ఇటు కొల్లిపర కానీ, మల్లబాపురం, మున్నంగి, ప్రధానంగా హనుమాన్ పాలెం, అలాగే అన్నవరం లంక, పుత్తూరు లంక, ఈ గ్రామాలన్నింటిలో ఈ ఎక్కువ కృష్ణా రివర్కి వాటర్ రావటం వల్ల సుమారు ఈరోజు 7 లక్షల క్యూసెక్ వాటర్ కృష్ణా రివర్ ఉంది. సో ఎక్కడ మన బొమ్మవారిపాలెం దగ్గర అంటే ఆల్మోస్ట్ గ్రామానికి, లంక గ్రామాలకు రాకపోకలు కట్ అయింది. అలాగే ఈ 7 లక్షల క్యూసెక్ వాటర్ రావటం వలన కొల్లిపర దగ్గర నుంచి అనేక కమర్షియల్ క్రాప్ వేసిన, అంటే ఉదాహరణకు పసుపు కానీ, కంద కానీ, అరటి కానీ, ఈ పంటలన్నిటి తాత్కాలికంగా ఇప్పుడు వచ్చిన వాటర్కే దెబ్బతింటూ ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ చెబుతుంది రాబోయే వారం వరకు, అంటే సుమారు 5-6 తారీఖుల వరకు వాటర్ పెరిగే సూచనలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం ఇది. అంటే ఇంకొక సైక్లోన్ ఉందని కూడా ఒక సమాచారం ఉంది. ఇప్పటికైతే గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది, సుమారు 7 లక్షల క్యూసెక్ వాటర్ వస్తుంది అని. అలాగే ఈరోజు 7 లక్షల క్యూసెక్ వాటర్ కూడా రావడం జరిగింది. సో రాబోయే రోజులు ఇది ఇంకా పెరిగిన ఇటు ప్రజలకి ఇబ్బంది పడతాం, అటు పంటలో నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 20% నుంచి 30% పంట ఈ కమర్షియల్ క్రాప్ అయిన పసుపు కానీ, ఉదాహరణకి ఇప్పుడు మనం పసుపుకి ప్రతి రైతు 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి అవుతూ ఉంది. అలాగే కందకి 4 లక్షలు పెట్టుబడి అవుతూ ఉంది. అలాగే అరటికి సుమారు 1.5 లక్షల పెట్టుబడి అవుతూ ఉంది. సో ఈ వాటర్ ఇంకొక 2-3 రోజులు ఇలా ఉంటే ఈ కమర్షియల్ క్రాప్ వేసిన రైతుకి ఎంత పెట్టుబడి పెట్టి అతనికి ఎంతో తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రైతును నిలబెట్టే ప్రక్రియలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. బహుశా నాకు నాలెడ్జ్లో ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకురావాలి. రైతును నిలబెట్టే కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్బీకే సెంటర్స్ పెడతాం కానీ, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ పెడతాం కానీ, నిజంగా అది ఎంత రెవల్యూషన్. ఇప్పుడు మనం వ్యవసాయం చేసే రైతుకి ప్రభుత్వం అండగుంటే, ప్రభుత్వం రైతు మీద దృష్టి పెడతామంటే అదే. ఎక్కడైతే విపత్కర పరిస్థితులు వస్తున్నాయో ఆ విపత్కర పరిస్థితుల్లో రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీని డబ్బులు కట్టేయటం. గతంలో ఇలాగే ఒకసారి జరిగినప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం వలన పసుపు డ్యామేజ్ అయ్యి, లేకపోతే మిరప కానీ, అరటి కానీ డ్యామేజ్ అయినప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఇన్సూరెన్స్ చేత సుమారు 80,000 రూపాయలు
క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో డ్యాముల నుంచి విపరీతమైన వాటర్ రావటం వల్ల రైతాంగం అంతా చాలా టెన్షన్గా ఉన్నారు. ఇప్పటికి సుమారుగా ప్రకాశం బ్యారేజీ నుంచి 7 లక్షల వాటర్ వస్తుంది. దీనివల్ల దాదాపు ఒక 30-40% పంటలో కృష్ణా డెల్టాలో లంకల క్రాప్ ప్రాంతం అంతా డ్యామేజ్ జరిగింది. మరి ఇంతటితో పోతే పర్వాలేదు, కానీ ఇంకేదన్నా పెరిగితే గంటకి కొన్ని లక్షల రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే వాటర్ వచ్చినాయో పొలాల్లోకి ఆ పొలాలను పరిశీలించి హార్టికల్చర్ పంటలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నష్టపరిహారం రైతులకి సకాలంలో అందించాలని చెప్పి, సక్రమంగా పరిశీలించాలని చెప్పి, రైతులు ఎవరూ నష్టపోయిన వాళ్ళని వదిలిపెట్టుకోకుండా. ప్రకృతి వైపరీత్యాల వలన రైతు అపారంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది. అతివృష్టి అనావృష్టి వలన జూన్ జూలై నెలలో వర్షాలు లేక వేడిగాలు వలన మాగాణి భూములన్నీ దెబ్బతిన్నాయి. అలాగే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో భారీగా వర్షాలు పడటం వలన ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వరదలకు మునిగిపోయి పంటలన్నీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తేనే ఈ సమస్యకు మనకి పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులందరికీ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలని, అలాగే ఎవరైతే ఇప్పుడు తాత్కాలికంగా నష్టపోయారో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా